ప్రశ్న -5/8కు ఎంత కలిపినా -3/2 వచ్చును. జవాబు. ఈ ప్రశ్నలో -5/8కు ఎంత కలిపితే -3/2 వస్తుంది అని అడిగారు. ఈ కలపాల్సిన సంఖ్యను x అనుకుందాం. అంటే ఇప్పుడు మనం ఎలా రాసుకోవచ్చు? -5/8 ప్లస్ x -3/2. ఈ -5/8ని అవతలికి తీసుకెళ్తే +5/8 అవుతుంది. అంటే x -3/2 ప్లస్ 5/8. ఇప్పుడు దీనికి ఎల్సిఎం చేద్దాం. 2, 8. 2 2లో ఒకసారి పోతుంది, 8లో 4 సార్లు పోతుంది. అంటే 2 × 4 దాని విలువ ఎంత? 8. అంటే మనకి ఎల్సిఎం విలువ 8 వచ్చింది. x = 8. 2 8లో 4 సార్లు పోతుంది. అంటే -3 × 4 దాని విలువ ఎంత? -12. ప్లస్ 8 8లో ఒక్కసారి పోతుంది. అంటే 5 × 1 దాని విలువ 5. x -12 + 5 అంటే దాని విలువ -7. -7/8. ఇక్కడ x అంటే ఏంటి? మనం కలపాల్సిన సంఖ్య. ఇదే మనకు కావాల్సిన జవాబు. ఇప్పుడు మరో ఉదాహరణను చూద్దాము. ప్రశ్న 18 3/5 మీటర్లు పొడవు మరియు 8 2/3 మీటర్ల వెడల్పు గల ఒక దీర్ఘ చతురస్రాకార పార్కు వైశాల్యం కనుగొనండి. జవాబు. ఈ ప్రశ్నలో దీర్ఘ చతురస్రాకార పార్కు యొక్క పొడవు ఎంత ఇచ్చారు? 18 3/5 మీటర్లని ఇచ్చారు. వెడల్పు ఎంత ఇచ్చారు? 8 2/3 మీటర్లని ఇచ్చారు. మనల్ని దీర్ఘ చతురస్రాకార పార్క్ యొక్క వైశాల్యం కనుక్కోమన్నారు. దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్య సూత్రం ఏమవుతుంది అంటే పొడవు × వెడల్పు అవుతుంది. పొడవు విలువ ఎంత? 18 3/5 ఇంటూ వెడల్పు విలువ ఎంత? 8 2/3. 18 3/5 అంటే దాని విలువ 18 5లు ఎంత? 90. 90 + 3 అంటే 93. 93/5. అలాగే 8 2/3 దాని విలువ ఎంత? 8 3 24. 24 + 2 దాని విలువ 26. 26/3. అది ఇక్కడ రాద్దాము. 93/5 ఇంటూ 26/3. 3 93లో 31 సార్లు పోతుంది. అంటే మనకి ఎంత వస్తుంది? 31 × 26/5. 31 × 26 అంటే దాని విలువ ఎంత? 806/5. అంటే 806 ÷ 5. 5 1 5. 8 - 5 అంటే దాని విలువ 3. 30. 5 6 30. 6. 5 1 5. 6 - 5 అంటే దాని విలువ 1. అంటే ఇప్పుడు దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? 161 ఇది 1/5 మీటర్లు ఇలా వస్తుంది. ఇదే మనకు కావాల్సిన జవాబు. వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము.